అందరికీ నమస్కారం. పలమనేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వృషభ మూవీ హీరోయిన్ అలేఖ్య ముత్యాల. సో ఈ నెల 13న జరగనున్న ఎలక్షన్స్లో మన పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకి ఓటు వేసి అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించి మన పలమనేరుని అభివృద్ధి చెందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మీ రఘు కారు మంచి. పలమనేరు నియోజకవర్గం కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు. పలమనేరు అభివృద్ధికి సంక్షేమానికి మీరు అమర్నాథ్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ కృష్ణ చైతన్య. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మన పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ కూటమి నుండి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మన అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, మన అమరన్నను గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై జనసేన. అందరికీ నమస్కారం. నేను మీ శశి. మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్, జబర్దస్త్, అలాగే స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కామెంటేటర్గా మీ అందరికీ నేను తెలుసు. మన పలమనేరు నియోజకవర్గంలో ఈసారి మన కూటమి తరఫు నుంచి అంటే తెలుగుదేశం నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో ఆయన్ని మీరు భారీ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికే కాదు, పలమనేరు పట్టణానికి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. సో సైకిల్ గుర్తుకే మీ ఓటేసి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా నా ప్రార్థన. హాయ్ అండి, నమస్తే. నేను మీ సదానంద జబర్దస్త్. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారం అండి. ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు నిలబడింది మీ అందరికీ తెలుసు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనని భారీ మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.